నమస్తే. ప్రస్తుతం మనతో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా నల్గొండకు సంబంధించి భువనగిరికి సంబంధించి రైతులందరూ వచ్చారు. మాట్లాడదాం ఎంపీ గారితో. ఎంపీ గారు ఎందుకు ప్రధానంగా మూసీకి సంబంధించి ప్రక్షాళనకు సంబంధించి రైతులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు? మూసీ అనేది హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి జనాలకు మూసీ అనేది హైదరాబాద్ నగరంలో ఎంత అవసరమో ఈ మూసీ అనేది ఒక నది. ఇది ఒక డ్రైనేజ్ కాదు. డ్రైనేజే అని చెప్పి బ్యూటిఫికేషన్ అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడే పిచ్చి మాటలు కేవలం కాంగ్రెస్ చేస్తున్న మంచి కార్యక్రమాన్ని ఆపడానికే. మూసీ అనేది నది, సబర్మతి అనేది నది. నరేంద్ర మోడీ గారు సబర్మతి మీద చేసిన పనిని అందరూ హర్షిస్తారు. మూసీ నది మీద బతికేది కేవలం హైదరాబాదే కాదు. ఈ మూసీ నది పోయి చివరికి 60,000 ఎకరాల నుంచి 1,00,000 ఎకరాల వరకు సాగు చేసుకునే రైతులు ఈ మూసీ ప్రాజెక్ట్ కింద ఉన్నారు. వీళ్ళందరి భవిష్యత్ ఏంది? వీళ్ళందరూ పండించే పంటను కూడా కొనే పరిస్థితి లేదు మార్కెట్లో. ఎందుకంటే మూసీ నదిలో ప్రజల తప్పిదం వల్ల ఈ ఇండస్ట్రీసు ఇక్కడ ఉన్నటువంటి మురికి నీళ్లను మూసీలోకి వదిలి దాని ప్రక్షాళన చేయకుండా పొలాలకు వదిలివేయటం వల్ల అక్కడ జీవితంలో ఆరోగ్య సమస్యలు, వాళ్ళు పండించిన పంట అమ్ముకోలేకపోతున్నారు. అందుకే ఈరోజు ఈ మీటింగ్ రైతులతో పెట్టడం జరిగింది. ప్రధానంగా ప్రతిపక్షాలు దీన్ని ఏమైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మూసీ ప్రక్షాళనను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి కాబట్టే ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరినీ ఇక్కడికి పిలిపించడం జరిగింది. దీని మీద రానున్న రోజుల్లో కార్యాచరణ తీసుకుంటాము. రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటాము. ఉమ్మడి జిల్లా నల్గొండ రైతులము మూసీ ప్రక్షాళన చేయాల్సిందే. మూసీలో గోదావరి నీళ్లు తీసుకురావాల్సిందే. మూసీ నీళ్ళ కలవక ముందే మురికి నీళ్ళన్నీ కూడా ఎస్టీపీల ద్వారా క్లీన్ చేయాల్సిందే. సో గ్రేటర్ హైదరాబాద్లో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కొంత నష్టపోతున్నారు అనేది ప్రతిపక్షాలు చెప్తున్నాయి. సో దీనికి ఏం చెప్తారు? నష్టపోయే వాళ్ళు టోటల్గా కనిపెట్టిన కన్స్ట్రక్షన్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, బఫర్లో ఉన్న ఇల్లులు కానీ, రివర్ బెడ్లు ఉన్నాయి. 10,000 ఇల్లులు మాత్రమే. దాంట్లో 1,000 చిల్లర మాత్రమే రివర్ బెడ్లు ఉన్నాయి. మిగతా బఫర్లు ఉన్నాయి. ఈ బఫర్ ఉన్న వాటిని మార్కింగ్ చేయడం జరిగింది. దాని మీద చర్చ చేస్తామని చెప్తుండు ముఖ్యమంత్రి గారు. ప్యానిక్ కావద్దని చెప్తుండు. ప్రతిపక్షాలు పదే ఇక్కడ ఉన్నటువంటి సుధీర్ రెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తుర్రు. ఎందుకంటే ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తే వాళ్ళు జీవితంలో ఉండలేరు. వాళ్ళు దీన్ని ఎదుర్కొంటారు కాబట్టి రానున్న ఎన్నికలలో వాళ్ళు తరిమి కొడతారు ఇక్కడ ప్రజలు. ఎందుకంటే 5,000 మంది ఇల్లులను కాపాడుదామా, 1000 మంది వాళ్ళకు కూడా మనం రిహాబిలిటేషన్ ఇస్తున్నాం, కాంపన్సేషన్ ఇస్తున్నాం. వాళ్ళ పిల్లల చదువుల కోసం వాళ్ళ చదువుల కోసం కూడా ఆలోచిస్తున్నాం. వాళ్ళకు వ్యాపార నష్టం జరిగినా, వాళ్ళకు ఉద్యోగ నష్టం జరిగినా, వాళ్ళకు ఉద్యోగాల క్రియేటివ్ కూడా చేయాలన్న ఒక ఆలోచన మా ముఖ్యమంత్రి గారికి ఉంది. కానీ ఇంత ఆలోచన ఉన్నా కానీ 1,50,000 కోట్లు ఎవడు చెప్పిండండి ఖర్చు పెడుతున్నాం మూసీ మీద? టోటల్ హైదరాబాద్ నగరాన్ని RRR రింగ్ రోడ్ నుంచి మొదలు పెడితే, ఎక్స్ట్రా మెట్రో మొదలు పెడితే, ఇంకా రేడియల్ రోడ్స్ మొదలు పెడితే 1,50,000 అయిద్దని రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు. కేవలం 1,50,000 అని చెప్పింది ఒక్క మూసీ కోసం కాదు, మీరు అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి డెఫినెట్గా దీని గురించి చర్చ జరగాలి. ఇంకా రైతులు వస్తురు ఊర్లలోకి వెళ్ళి మేము దీని గురించి వాళ్ళ దృష్టిలో పెడతాం. ఈరోజు మేము కూడా ప్రభుత్వానికి అండగా ఉంటాం ఈ ప్రక్షాళన కోసం. కానీ ఎంపీ గారు ప్రతిపక్షాలు కొన్ని కామెంట్ చేస్తున్నాయి. కేవలం రైతుల్ని రెచ్చగొట్టి ఈ యొక్క మూసీ ప్రాంత ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా అంటూ కూడా కామెంట్ చేస్తారు. మూసీ నది కింద రైతులు బతుకుతుర్రా లేదా? ప్రతిపక్షాలకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? మూసీ కింద ఈరోజు వచ్చిన ఈ రైతులందరూ కూడా ఇక్కడ ఉన్నట్టు అందరికీ కూడా పెద్దకారు రైతులు, చిన్నకారు రైతులు వచ్చిర్రు. వీళ్ళందరికీ భూములు లేవా? వాళ్ళు ఎందుకు వచ్చిర్రు వీటికి? ఒక పిలుపు మీదకి వాళ్ళు పండించుకునే పంట అమ్ముకునే లేని పరిస్థితి ఉంది. వాళ్ళ భూములకు విలువ లేని పరిస్థితి ఉంది. ఈ మూసీ ప్రక్షాళన చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఆరోగ్యం అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రజలు మీరు నమ్మరు. పోయిన వారం రిపోర్ట్ చూడండి టైమ్స్ ఆఫ్ ఇండియాలో, గర్భిణి దాల్చలేని పరిస్థితులు స్త్రీలు ఈ మూసీ నది కలుషితం వల్ల. ఇదేం చిన్న విషయం కాదు, ఇది ఒక పెద్ద కెలామిటీ. దీన్ని డెఫినెట్గా గవర్నమెంట్ ఈరోజు పరిష్కరించే దిశగా ముందుకు పోతుంది. గత ప్రభుత్వం కూడా మూసీ ప్రక్షాళన అన్నది చేయలేదు, మీరేమో అంటున్నారు చేస్తారా లేదా? రెండింటికి వేరేదానికి మేము చేస్తుంటేనే కదా అడ్డుపడేది. గత ప్రభుత్వం ఎందుకు చేయలేదు? గత ప్రభుత్వం కూడా 10,000 కట్టడాలు కనిపెట్టింది కదా. కనిపెట్టినప్పుడు చేయడానికి ఏమొచ్చింది? ఎవడు ఆపిండు? ఇలా మేము చేస్తుంటే మేము బుల్డోజర్లకు అడ్డం పండుకున్నామని రాజకీయంలో ఏదో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏం చేస్తున్నట్టు వాళ్ళు? ఒక 10 ఏళ్ళు రాష్ట్రంలో పరిపాలించినటువంటి కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి సుధీర్ రెడ్డి, వీళ్ళందరూ ప్రజలు ఓట్లేస్తేనే కదా గెలిచింది. ప్రతి వానాకాలం కళ్ళు దొబ్బినాయా? రోడ్ల మీద జనం తిరగలేని పరిస్థితి ఉంది. ఈ కాలువలన్నీ మూసుకుపోవడం వల్లనే కదా, చెరువులని కబ్జా కావడం వల్లనే కదా. మూసీ నది మొత్తం ఈ స్థాయి ఉండాల్సిన మూసీ ఈ స్థాయికి వచ్చింది కబ్జాలు. మరి నీళ్ళు ఎటు పోవాలి? వాన పడితే నీళ్లు మనీళ్ళకి రావాలన్నా? రేపు బుల్డోజర్ వచ్చి 5,000 ఇల్లులు పర్మిషన్ ఇచ్చి కూలగొట్టి వాళ్ళకి వేరే కాడ ఇస్తుర్రు.
రేపు ఏం చేయకపోతే మూసియే బుల్డోజర్ అయి ఎవరిని లేకుండా చేస్తారు హైదరాబాద్లో. మన వయనాడులో ఏమైంది, ఎన్ని వేల మంది చచ్చిపోయారు, ఎంతమంది చచ్చిపోయారో కూడా అంచనాలు అయ్యే పరిస్థితి హైదరాబాద్కి వస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా చేసే కార్యక్రమాలు కమిషన్లు అంటారు, వాళ్ళు చేసిన పనులు వేరే వాళ్ళు చేయరని తెలియజేస్తున్నారు. చివరికి ఒక ప్రశ్న, ప్రభుత్వాలు చేసిన తప్పుకు ప్రజల్ని బలి చేస్తున్నాయి అంటున్నారు, ఏం చెప్తారు? మీడియా వద్దన్నయ్య ప్లీజ్ బయటికి పోదాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మూసి ప్రక్షాళన కేవలం నల్గొండ రైతుల్ని కాపాడడానికే మూసి ప్రక్షాళన చెప్తున్నటువంటి. కెమెరా పర్సన్ అజంతో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.